ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దేనికైనా రెడీ. ఆట వర్సెస్ పాటలో ఇప్పుడు ఒక మంచి రెసిస్టెన్స్ గేమ్ నేను ప్లాన్ చేసా. నిజంగా మీరు గొప్ప మీ స్ట్రెంగ్త్ చూపించి ప్రూవ్ చేసుకోండి అంతే. సో గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు రావాలి. మీరే పంపండి, మీ ఇష్టం. మా సైడ్ నుంచి నేను అడిగానా? నేను చెప్పానా కాదు రష్మి, మీరు ఎప్పుడు ఒక గేమ్ స్టార్ట్ చేసే ముందు డెమో చూపిస్తారు కదా, మన డెమో పీస్ తో. రండి ఇద్దరం లాగుదాం. ఇద్దరు మనుషులకి చిన్న ఒక బ్యాండ్ కట్టేసి వాళ్ళు లాగడం. కొంచెం స్ట్రెంగ్త్ బేస్డ్ గేమ్ ఇది. రండి స్నిగ్ధ. ఇప్పుడు మీరిద్దరికి ఇది వచ్చి మేము కట్టేస్తాము నడుముకి. దాని తర్వాత మీరు గట్టిగా ఒకరికి లాగుతూ మీకు కొన్ని బాల్స్ అటువైపు ప్లేస్ చేస్తాము. బాల్స్ తీసుకొని ఆ బాస్కెట్ లో వెయ్యాలి. కానీ ఈ వేసే ప్రాసెస్ లో పాడిన వాళ్ళ నుంచి ఒకరు మీ బాల్ ని ఆపుతారు, అండ్ ఇటువైపు ఆట వాళ్ళ దగ్గర నుంచి ఒకరు మీ బాల్ ఆపుతారు. పాట వాళ్ళని ఆపడానికి ఆట వాళ్ళ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? ఆ సైడ్ నుంచి మా వాడు వస్తున్నాడు. మా వాడు అడ్డున్నాడు అంటే అప్పుడు బాల్ కూడా వేయలేడు. నా పదన్నా. మరి ఇటువైపు నుంచి ఆట వాళ్ళని ఆపడానికి పాట వాళ్ళ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రమణ గారు వస్తున్నారు. సో మీ వైపు నుంచి ఎవరు హెల్ప్ చేయడానికి వస్తున్నారు? రేణు. మీ హెల్పర్ ఎవరు? ఇదిగో ఆది గారు పక్కన కూర్చున్నారు. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. ఎల్లరా రే, ఇది బుట్ట, అదే అందులో బాల్ వేయాలి. యాజ్ ప్లాన్డ్ 1 2 3 వినగానే వెనకాల బాస్కెట్ ఉంది. బాల్ తీసుకొని వచ్చి మీ రెస్పెక్టివ్ గోల్ కీపర్స్ కి ఇస్తే వాళ్ళు ఆ బాల్ ని గోల్ చేస్తారు. ఓకేనా? రెడీ? నేను సైడ్ అయిపోతా. నువ్వు గోల్ చేస్తారు పక్కన. 3 2 1 గో. కృష్ణ జై బోలో కృష్ణ, జై జై కృష్ణ. కృష్ణ కృష్ణ జై కృష్ణ, జై బోలో కృష్ణ, జై జై కృష్ణ. అలనాటి వీరుల దారిలో అడుగేస్తా నాటైన తీరులో, సత్తువ నిండుంది గుండెలో, ఎగువెంతో చూపిస్తా పోరులో. ఎదురైతే ఆ శత్రు సైన్యమే, ఎదిరిస్తా అడ్డేసి ప్రాణమే. యుద్ధము ఏదైనా సిద్ధమే, గెలుపెన్నది ఇప్పుడు నా సొంతమే. బాల్ తీసుకురమ్మంటే నా గోహలోకి లాక్కెళ్తున్నావు. ఎక్కడికి నువ్వు? సరే, పాయింట్స్ ఏంటో చూద్దాము. అటువైపు అయితే ఇక్కడ నుంచి క్లియర్ గా ఒకటే కనిపిస్తుంది. మరి పాట వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాము. 1 2 3 4. ఫస్ట్ రౌండ్ లో ఆట వాళ్ళు 1 పాయింట్, పాట వాళ్ళు 4 పాయింట్స్. కాదండి, అసలు ఆట ఎక్కడ జరిగింది? వాడి మీద అత్యాచారం జరిగింది. ఆవిడ ఆ 4 బాల్స్ లో 3 బాల్స్ కౌంట్ చేయాలి, 4th బాల్ కాదు. బికాస్ 3 బాల్స్ అయితే ఆదర్శ్ గారు ఇంట్రూడ్ చేసినా గానీ ఆ గోల్ కీపర్ కి ఇచ్చి వేయించారు. లాస్ట్ బాల్ మాత్రం అటు పక్కకి వెళ్ళిపోయి ఇచ్చేసారు కాబట్టి 4th బాల్ కౌంట్ కాదు, 3 బాల్స్. అమ్మయ్య, ఎక్కడ మాది ఒక్క బాల్ కౌంట్ కాదంటారేమో అనుకున్నాను. ఒకటే. ఆట వాళ్ళు 1 పాయింట్, పాట వాళ్ళు 3 పాయింట్స్. ఆల్రైట్, మరి సెకండ్ రౌండ్ కోసం ఆట వాళ్ళ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? లాగడానికి మా సైడ్ తేజు వస్తుంది. మరి పాట వైపు నుంచి లెప్సికా రండి. ఓకే, రెడీ? 3 2 1 గో. గరం గరం సిలక నన్ను కలికిలావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే మొత్తం పోగిందే. పరంపురం పిలక ఏం పెట్టినావే మెలిక, ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఠంగమంటాదే. మత్తు పదరండి మీసడే, ఉప్పు కాగరేసే రోషమే, మక్కేలిర కొట్టే ధైర్యమే.
ఫైటర్సా కుస్తీ పోటీ నుంచి వచ్చారా మీరు? ఏంట్రా మా వాళ్ళని ఈడ్చుకెళ్తున్నారు? డాన్సర్ అంటే ఎంత బలం ఉండాలరా? ఏదిరా అది? ఎక్కే ముందే బిర్యానీ తిన్నా ఆ మాత్రం లాగలేవా? సరే స్కోర్ కౌంట్ చేస్తున్నాను. పాట వైపు వచ్చి 2 balls. అది చూడక్కర్లా, మాది ఒకటే పడుద్ది. ఏంటిప్పుడు మాది మీరు చూడక్కర్లా, మాది ఎప్పుడు ఒకటే. మాకు 5 దొరుకుతాయి కానీ ఒకటే పడుద్ది. అది సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఆట వైపు 1 point, పాట వైపు 2 points. సరే, ఒక్క మాట, వాళ్ళు కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 2 points ఇటువైపు 5 points లీడ్ లో ఉన్నారు వీళ్ళు. మేము ఆటగాళ్ళం అంటే వేటగాళ్ళం చెప్పాడు నిన్ను కదా. ఎవరు రమ్మన్నారు అసలు? మనం సింహం లాగా ఒక అడుగు వెనక్కేసా అంటే 4 అడుగులు ముందుకేస్తాం మేము. నెక్స్ట్ సరే ప్రస్తుతానికి ఒక 5 వేయండి దాంట్లో. సరే ఒక్క నిమిషం, ఎవరైతే 4 అడుగులు ముందుకేస్తానందో అదే వస్తుంది ఇప్పుడు. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే సింగర్స్ అంటే సైలెంట్ గా ఉంటారు అనుకుంటున్నారేమో, వైలెంట్ గా ఉంటారు. ఆహా, మేము ఇస్తాం. డాన్సర్ అంటే క్యాన్సర్ అనుకుంటున్నారేమో. ఆన్సర్ ఈ రోజు మేము ఆన్సర్ ఏంటో ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యాచ్ వెళ్ళిపోవచ్చు. మీరు అటు సైడ్ నుంచి ఎవరు వస్తారో రండి. సింహం 4 అడుగులు ముందుకేస్తుంది ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ లో ఇటువైపు నుంచి మా సింహం మహేశ్వరి వస్తుంది. 4 అడుగులు ముందుకు వేయడానికి. మరి మా పులి. ఓకే, అటు సైడ్ నుంచి మధుప్రియ అని మాట ఇచ్చారు మాకు. లెగ్ ఫ్రాక్చర్. రే నాన్న నీ మనసు ఎంత మంచిది రా నాన్న. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? మోనికా రండి. ఆది గారు, మీ గోల్ వేయడానికి ఎవరు వస్తున్నారు? ఇక్కడేమో సుదర్శన్, అటు సైడ్ భూమిక అటురా. సుదర్శన్ ఇట్రా. మరి మీ వైపు నుంచి 5 ఎవరు? వరం గోల్ ఆపడానికి ఎవరు వస్తున్నారు? ఈ రోజు నీకు లెంగడే పోత జంగిడే దా. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, మీ ఇద్దరికి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమైంది అలా కొట్టుకుంటున్నారు? బాల్ తీసుకోండి రా, మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? చీటింగ్ జరుగుతుంది. పండు ఒక బాల్ వేసాడు. అలా నేను ఎక్కడున్నాను అక్కడికి వేస్తాను. నేను ఇక్కడ నుంచి ఇలా దొంగ సూపులు చూసి ఇలా వేసాడు. అడుగండి చెప్పరా? లేదు. ఎందుకురా అబద్ధాలు చెప్తారు? ఏమీ లేదంటున్నావు వాళ్ళు. సరే ఆగండి, నేను చెప్తాను కదా. వీళ్ళిద్దరు ఖచ్చితంగా పూర్వ జన్మలో పక్కపక్కింట్లో ఉండేవాళ్ళు అనేది అర్థమైంది నాకు. మా సైడ్ ఎక్కడానికి వచ్చావు ఫస్ట్ టైం. ఆట వాళ్ళు 1, 2, 3. అటు వన్నేలే. పాట వాళ్ళు. ఓ మై గాడ్, ఇప్పుడు దాకా పాట వాళ్ళు 5 points తో లీడ్ లో ఉన్నారు. ఇంద్రజ గారు, మరి ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లో ఉన్నారు? రౌండ్ ఐ డోంట్ కన్సిడర్ అట్ ఆల్. ఐ నల్లిఫై దిస్ రౌండ్. బికాజ్ వెళ్ళగానే మహేశ్వరి బాస్కెట్ మొత్తం తీసేసుకున్నారు. యాక్చువల్ గా మన గేమ్ అది కాదు, బాస్కెట్ నుంచి బాల్ మాత్రమే తీయాలి. ఆ తర్వాత సగం గేమ్ లో ఆవిడ తీసేసుకున్నారు. సో ఐ నల్లిఫై దిస్ రౌండ్ కంప్లీట్లీ. ఐ నల్లిఫై దిస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మాకు రాక 3 వస్తే మీరు నల్లిఫై నల్లులు అంటారేంటండి? మీరు జడ్జే, మీకు దండం పెడతాం. ఒకసారి చూడండి ఆ అమ్మాయి, అదొక గేమ్ స్ట్రాటజీ. ఏరా నీ స్ట్రాటజీ అన్నది అంతే. మీ స్ట్రాటజీలు నాకు వద్దండి. మహేశ్వరి మీరు చెప్పండి, మీరు మొత్తం బాస్కెట్ తీసుకుని వెళ్ళారా లేదా? ఇప్పుడు ఆవిడ ఇంకా వేరే ఉంటుంది. కాదు
కాదండి, గేమ్ అంటే గేమ్ అంతే. ఎవరు ప్లే చేసినా దాని గురించి నాకు అస్సలు పట్టింపు లేదు. రాక మూడొస్తే మీరు మేము గెలిచే టైంలో ఏమండి మీకు రాక రాలేదు, ఎప్పుడు అందులోనే ఉంటారు మీరు. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? ఐ నల్లిఫై దిస్ జడ్జిమెంట్ ఆల్సో. రష్మి యాజ్ అ జడ్జ్ గా పెట్టారు కాబట్టి నేనైతే ఇది కన్సిడర్ చెయ్యను. ఈ రౌండ్ నాకు అప్లికబుల్ కాదు, అంతే. నన్ను అడిగావు కాబట్టి మేడం చైర్ కి రెస్పెక్ట్ ఇద్దాం. విల్ గో విత్ వాట్ మేడం వాంట్స్. అది మీరు మేడం చూసుకోండి. ఇక్కడ ఇంతమంది గెలుపు కోసం వెయిట్ హలో, చేస్తున్నారు. మీరు ఒక్కరినే చూసుకుంటున్నారు, అది మా ప్రాబ్లం. అరే ఏమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? దేనికైనా రెడీ. నేను నిజంగా చాలా సీరియస్ గా తీసుకొని ఏదేదో చేసేసారు. సో అందుకే ఈ గేమ్ అయితే ఉంటది, కానీ ఈ రౌండ్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. దీస్ పాయింట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. నేను అవన్నీ ఓకే. ఇప్పుడు సుదర్శన్ గారి ఎఫర్ట్స్ ఎవడు, ఎందుకంటే వాడికి మామూలుగా ఏది పడదు. ఈ రోజు 3 పడ్డాయి. భూమికే ఆపింది అటు పక్క. ఆవిడ పరిస్థితి ఏంటి? నాకెందుకు అట్టి అడగండి. ఐ నల్లిఫై డైరెక్టర్ ఆల్సో. సరే, ఎవరెవరు నలిఫై చేసుకుంటే కూర్చొని చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ ఆడదాం. సరే మీరు వచ్చేయండి రా. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ చెప్పండి. సదామన్ రాజుని పిలుద్దామా? ఇంకా ఈ గేమ్ లో నల్లిఫై లేవు, నలిపేయడాలే ఇక. 3, 2, 1 గో. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారుఖ్ ఖాన్ రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఎడ్డి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటాడు. అక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయో చెప్పండి ప్లీజ్ మేడం. 1, 2, 3, 4, 5. ఏంటి అటు ఖాళీయా? నేను ఎప్పుడో చెప్పా అటు సైడ్ మొత్తం ఖాళీ, మనకు వద్దురా అన్న. అతనే ఆట వర్సెస్ పాట అన్నాడు. ఈ లాస్ట్ రౌండ్ లో ఆట వాళ్ళు 5 బాల్స్, పాట వాళ్ళు 0. ఇదే మ్యాటర్. ఆవిడ చేత చెప్పించరా. నేను సైలెంట్ గా ఉన్నాను, ఆయనే నన్ను మాట్లాడమన్నారు. 5 బాల్స్ లో 2 బాల్స్ మైనస్. బికాస్ యాదమరాజు వెయ్యాలి, సుదర్శన్ మాస్టర్ అందుకొని వెయ్యాలి. కానీ రింగ్ దగ్గర కింద పడున్న 2 బాల్స్ తీసుకొని సుదర్శన్ మాస్టర్ వేశారు. డైరెక్టర్ భయ్యా, వాట్ ఈస్ దిస్? చెప్తున్నాను కదా 3 బాల్స్. వాళ్ళు 3 అన్నారు కదా, ఆ 3లోనే ఉన్నారని చెప్పండి. ఆల్రెడీ వీళ్ళు 5 పాయింట్స్ లో ఉన్నారు. వాళ్ళు ఆశపడినట్టే 3లో ఉన్నారు. ఆల్రెడీ 2, 5, 5. అంతే, టై అయిపోయింది. ఆల్ రైట్, సో ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చి ఇట్స్ అ టై.